ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. ఈ రోజు మీకు ఒక కిచెన్ టిప్ చూపిద్దామని వచ్చేసాను అనమాట. అదేంటంటే మన టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, అది ఎక్కువ రోజులు ఉండిపోతే ఏమవుతుంది, అది కొంచెం బ్లాక్ కలర్లో ఇలా గట్టిగా తయారైపోతుంది కదా. దీన్ని నేను అసలు యూజ్ చేయట్లేదు అనమాట. కానీ ఈ రోజు క్లీన్ చేద్దామని చెప్పి తీసాను. దీన్ని ఫస్ట్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆ ఫ్లేమ్ పైన దీన్ని ఇలా పెడితే అది చూసారా, ఆ పొగ ఎలా వస్తుంది, అదంతా నల్లగా అయిపోతుంది అన్నమాట, బ్లాక్ కలర్లోకి ఉన్నది. కొంచెం మంట వస్తూ ఉంటుంది. అదేం కాదండి, అదేంటంటే మొత్తం ఉన్నదంతా ఇలా నల్లగా అయిపోయి అలా కలర్ షేడ్ అవుతూ ఉంటుంది. చూసారా, అది మొత్తం ఎలా అయిపోయింది, చుట్టూ రౌండ్ అప్ అయిపోయింది కదా, వాటర్లో ఫామ్ అయిపోయి. ఇప్పుడు తీసి ఒక పేపర్ పైన పెట్టేసి కొంచెం ఒక 10 minutes అలా కూల్ అయ్యే వరకు ఉంచేద్దాము. తర్వాత బ్రష్ రుద్దేస్తున్న పోతుంది చూసారా. ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ వేసేసి ఆ వాటర్లో వెనిగర్, బేకింగ్ సోడా అండ్ మన డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, అది వేసి ఒకసారి ఇలా తిప్పేస్తే మొత్తం కరిగి మొత్తం మెల్ట్ అయిపోతుంది అదంతా డిష్ వాషర్ లిక్విడ్. ఇవన్నీ కూడా మిక్స్ అవుతాయి. బేకింగ్ సోడా వేసాను. అది చూసి బేకింగ్ సోడా వేసేసరికి అది మొత్తం పొంగిపోతుంది అనమాట. దానిలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టండి. ఈ స్ట్రైనర్ తీసుకుని దానిలో ఒక హాఫ్ అన్ అవర్ నానపెడితే ఇంకా ఉన్న దట్టినెస్ అంతా పోతుంది. అది మన గిన్నెలు కడిగేది ఆ స్క్రబ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి అలా రుద్దేస్తూ ఉంటే నీట్ గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది చూసారా, మొత్తం క్లీన్ అయిపోయిందండి. పాత ఇలా మనం క్లీన్ చేసుకుని యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా, మళ్ళీ కొత్త ఊరికే మంత్ కొనకుండా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే.